నేను మ్యారీడ్ మీరు చూసిన టెక్నికల్ అరేంజ్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ నుంచి ఒక మొబైల్ ఉంది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ మొబైల్ కొనచ్చలేదని అయితే ఈ మొబైల్ వచ్చి ఫ్లిప్కార్ట్లో సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఈ మొబైల్ కొనచ్చలేదని క్లారిటీ కోసం ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ వచ్చి మనకి సామ్సంగ్ గ్యాలక్సీ F15. ఈ F15 అంటే మనకి A15 సిరీస్లో చాలా హిట్ అయినాయి. కాకపోతే దానికి పోటీగా మనకి F15 అని చెప్తున్నారు. ఈ మొబైల్ మనకి సెగ్మెంట్ బడ్జెట్లో తీసుకొచ్చారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే మనకి ఎంత మనకి మొబైల్ వచ్చి మనకి 11,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అది ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్లో అది SBI కార్డ్ క్రెడిట్ కార్డ్ దగ్గర ఉంటే మీ దగ్గర 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది జరుగుతుంది. దాంతో మనకి 11,000కి లభించే అవకాశం ఉంది. ఇది వచ్చి బేస్ మోడల్ 4GB ర్యామ్ అలాగే 128 స్టోరేజ్ వేరియంట్ వచ్చి. అలాగే ఇందులో ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, అది వచ్చి 6GB ర్యామ్ 128 స్టోరేజ్. అది వచ్చి మనకి 15,000కి లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు నార్మల్ యూఎస్కి అయితే మనకి 4GB ర్యామ్ అయితే బెటర్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా పక్క పెడితే మనం ఫస్ట్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. దాని తర్వాత మొబైల్ కొనచ్చలేదని చిన్న క్లారిటీగా చెప్పేస్తాను ఫ్రెండ్స్. అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఇప్పటివరకు అయితే లైక్ కొట్టదో ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ కొడితే ఈ వీడియో మరికొంతమందికి రికమెండేషన్ అనేది జరుగుతుంది. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ స్పెసిఫికేషన్ వచ్చి మనకి మెయిన్ ప్రాసెసర్ గురించి చూసుకుందాం. ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity నుంచి 6100 ప్లస్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకో మనం బేసిక్గానే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మనకు నార్మల్ మల్టీ టాస్కర్స్ ఎవరైతున్నారో మన డైలీ యూజర్స్ ఎవరైతున్నారో వారి కోసం అయితే ప్రాసెసర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే చిన్న ప్రాసెసర్ కాబట్టి ఇది గేమర్స్కి అయితే పనికిరాదు. ఇది కూడా సెగ్మెంట్లో ప్రాసెసర్ కాబట్టి మనకి ఓన్లీ నార్మల్ యూజర్స్కును ఓన్లీ మల్టీ టాస్కర్కి అయితే ఈ ప్రాసెసర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే లిటిల్ బిట్కి చిన్న గేమ్స్ ఆడుకుంటే ఏం పర్వాలేదు. నార్మల్గా ఓన్లీ 1 అవర్ వరకు 2 అవర్ వరకు ఇట్లా గేమ్ ఆడితే ఏం పర్వాలేదు. పబ్జీ లాంటి గేమింగ్ అయితే ఓన్లీ 30 మినిట్స్ 1 అవర్ వరకు అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత హెవీగా వాడిననుకుంటే మొబైల్ అనేది లాగ్ అనేది ఇష్యూ అయితే జరుగుతుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రెండ్స్. అలాగే ఇందులో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ప్రాసెసర్ నాకు బాగానే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.5 ఇంచ్ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. మనకి బడ్జెట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. అది కూడా మనకి సామ్సంగ్ బ్రాండ్ నుంచి. సామ్సంగ్ బ్రాండ్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనకి రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకునే మనకి 90 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బెజల్ హెచ్ విచ్ నాచ్తో లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఓన్లీ ఓల్డ్ మోడల్ అని చెప్పవచ్చు. నాచ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే నాచ్తో లభించింది కాబట్టి మనకి కలర్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. డిస్ప్లేలో చూసుకుంటే మనకు బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 500 nits వరకు బ్రైట్నెస్ అనేది లభిస్తుంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే ప్రొడక్షన్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే కూడా బాగానే అనిపించింది ఫ్రెండ్స్. మీకే అనిపించిందో కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మెయిన్ కెమెరా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కెమెరా గురించి తెలుసుకుందాం. అక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కెమెరా డిపార్ట్మెంట్ గురించి వస్తే మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చి మనకి ఇది కూడా సేమ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP ఫ్రెండ్స్. ఇది వచ్చి మైక్రో కెమెరా. మైక్రో షాట్స్కి అయితే చాలా బాగానే పనిచేస్తాయండి. ఈ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనం 30 fps ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ ఎల్ఈడి ఒక ఫ్లాష్ ఎల్ఈడి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ యూజ్ చేసుకుంటే మనకి. అంటే కెమెరా డిజైన్ చూసుకుంటే మనకి సామ్సంగ్ S24లో కెమెరా డిజైన్ ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అదే డిజైన్ ఉంది ఫ్రెండ్స్. మనకి మొబైల్లో చూసుకుంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్ కూడా నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్లో ఇది మనం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ 32 సెల్ఫీ కెమెరా ఇచ్చింది. చాలా అద్భుతం అని చెప్పొచ్చు. మనకు అది బడ్జెట్లో సెగ్మెంట్లో మనకు సెల్ఫీ కెమెరా అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు సెల్ఫీ లవర్స్ అయితే ఒకసారి అయితే దీని అయితే చూడండి. అది కూడా సామ్సంగ్ బ్రాండ్లో మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి సెల్ఫీ కెమెరాలో వస్తే సెన్సార్స్ విషయానికి వస్తే చాలా అద్భుతమైన సెన్సార్స్ అని చెప్పొచ్చు. మనకు సెల్ఫీ కెమెరా అయితే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చితే మాత్రం వదలకండి. నాకైతే బాగా నచ్చింది సెల్ఫీ కెమెరా అయితే మనకి. ఎందుకంటే సెల్ఫీ కెమెరా ఇచ్చారు. బ్యాక్ సైడ్ రియల్ కెమెరా ఇచ్చి మనకి 50 MP ఇచ్చారు. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సెల్ఫీ కెమెరా మన ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని మనం ఇందులో కూడా ఫుల్ హెచ్డీలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ఫోటోస్ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి అయితే దృష్టి పెట్టండి. ఎందుకంటే మనకి మొబైల్ నష్టం మాత్రం వదలకండి. ఎందుకంటే మనకు సెగ్మెంట్లో బడ్జెట్లో అంటుండే సెగ్మెంట్ అంటే మనకు 11,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మీ బడ్జెట్ 11,000 రూపాయలలో 5G మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారు. అది కూడా మనకు సామ్సంగ్ బ్రాండ్లో అనుకుంటే ఒకసారి దీన్ని అయితే చూడండి. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మనకి. అంటే ఫీచర్స్ అంటే హెవీ ఫీచర్స్ ఏం లేవు. నార్మల్ బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ నార్మల్ బేసిక్ యూజర్స్కి అయితే చాలా బెటర్గా ఉంటుంది. మనకి పబ్జీ లాంటి వాళ్ళకైతే పనికిరాదు. కానీ డైలీ టాస్క్ మళ్ళీ టాస్క్స్కి అయితే వీరికైతే బాగానే యూజ్ అవుతాయి. అది కూడా బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటారు. 10,000 11,000 అండర్లో తీసుకుందాం అనుకుంటే ఒకసారి అయితే చూడండి మొబైల్ అయితే. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. బ్యాటరీ పరంగా చూసుకునే బ్యాటరీ వచ్చి మనకి 6,000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 25 వాట్ ఛార్జర్ లభిస్తుంది. ఛార్జర్ వచ్చి మనకి క్వాడ్ ఛార్జర్ అని చెప్తున్నారు. అంటే ఎగ్జాక్ట్గా ఎంత లేదన్న మనకి
100% ఛార్జింగ్ ఎక్కడానికి 30 to 40 మినిట్ ఛార్జింగ్ అనేది 30 to 40 మినిట్ టైమింగ్ అనేది తీసుకుంటుంది 100% ఛార్జింగ్ ఎక్కడానికి. బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత లేదన్నా మనకు 2 days వరకు బ్యాటరీ బ్యాకప్ అని వస్తాయి. ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మనకు 2 days వరకు బ్యాటరీ బ్యాకప్ అని వస్తుంది. మీకు ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. కంపెనీ వాళ్ళు చెప్పింది అయితే 2 days వరకు బ్యాటరీ బ్యాకప్ అని వస్తుంది. మేబీ చూడాలి మరి మొబైల్ యూజ్ చేసినాక ఎంత బ్యాటరీ బ్యాకప్ అని వస్తుంది. నాకు ఓవరాల్గా నాకు అనిపించేది ఏంటంటే ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మినిమం లేదన్నా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. కంటిన్యూ యూజ్ చేసుకుంటే మనకు 12 hours వరకు బ్యాటరీ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే దీంతో మనకు USB Type-C కేబుల్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే బ్యాటరీ పరంగా చూసినా కూడా చాలా అద్భుతంగానే ఉంది ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 4GB ర్యామ్ 128 స్టోరేజ్ లభిస్తుంది. అది 11,000కి లభించే అవకాశం ఉంది. ఆ మొబైల్ వచ్చి మనకి 4GB ర్యామ్ 128 స్టోరేజ్ వేరియంట్ వచ్చి మనకి 11,000కి లభించే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ 6GB ర్యామ్ 128 స్టోరేజ్ వేరియంట్ ఉంది. అది కూడా మనకి అది వచ్చి మనకి 14,599 రూపాయలకు లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ర్యామ్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. మనకు 4GB ర్యామ్ తీసుకుంటే 11,000కి లభించే అవకాశం ఉంది కార్డ్ ఆఫర్లో. లేదు మీకు 6GB ర్యామ్ కావాలనుకుంటే 14,000కి లభించే అవకాశం ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు అంటే ప్రైస్ డిఫరెన్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రైస్లో మీకు బడ్జెట్లో ప్రైస్ సెగ్మెంట్లో ప్రైస్ కావాలనుకుంటే మీకు 11,000 రూపాయల ప్రైస్లో కావాలనుకుంటే మీరు 4GB ర్యామ్ 128 స్టోరేజ్ తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నాను. లేదు కొంచెం హెవీగా యూజ్ చేసుకొని మనకు 14,000 మంచిది. మనకి సామ్సంగ్ బ్రాండ్లో కావాలి. మనకి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకు 4 years వరకు 5 years వరకు అప్డేట్స్ కావాలనుకుంటే ఇది మనకు 6GB ర్యామ్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ఒపీనియన్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం ఏ మొబైల్ వస్తే అది తీసుకోండి. మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మొబైల్ స్పెసిఫికేషన్ అయితే అన్నీ చెప్పారు. మీకు నచ్చినని అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే అండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.